కాలీఫ్లవర్తోని ఫ్రై ఇలా చేస్తే టేస్ట్ సూపర్ అండి. ముందుగా మిక్సీ జార్లోకి ధనియాలు, జీలకర్ర, తెల్ల నువ్వులు, ఎండు కొబ్బరి, ఆ తర్వాత కారం కూడా వేసుకోవాలి. ఆ తర్వాత వెల్లుల్లిపాయలు కూడా దాంట్లో వేసేసి మెత్తగా పొడిగొట్టాలి. ఇప్పుడు పొడిగొట్టిన దాన్ని పక్కన పెట్టేసి స్టవ్ మీద నీళ్ళ బౌల్ పెట్టి దీన్ని ఇలా నీళ్లు మరిగించి స్టవ్ ఆఫ్ చేసి పసుపు, సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసిన తర్వాత ఇప్పుడు రెడీ చేసి పెట్టుకున్న ఈ కాలీఫ్లవర్ పువ్వుల్ని దాంట్లో వేసి ఒక 10 నిమిషాల పాటు మూత పెట్టాలి. ఇప్పుడు ఈ విధంగా మగ్గిన తర్వాత ఇప్పుడు అవి తీసి ఒక బౌల్లో వేసుకునేసి స్టవ్ మీద ప్యాన్ పెట్టి నూనె వేసి తాలింపు గింజలు వేసుకునేసి ఆ తర్వాత కట్ చేసిన ఉల్లిపాయలు వేసి ఇలా కలిపి ఇప్పుడు మాగబెట్టిన ఈ పువ్వును దాంట్లో వేసుకునేసి సాల్ట్ కూడా మీదకించి చల్లుకుని ఇలా బాగా తిరిగేసి మూత పెట్టి ఇలా మగ్గించుకోవాలి. ఆ తర్వాత చీరిన పచ్చిమిరపకాయలు వేసుకునేసి ఇలా కలిపి ఈ విధంగా మగ్గిన తర్వాత ఇప్పుడు మనం దీంట్లోకి గ్రైండ్ చేసిన ఈ పొడిని వేసుకోవాలి. వేసిన తర్వాత దాన్ని బాగా కలిపి ఈ టైప్లో బాగా వేగనిచ్చుకోవాలి. ఆ మీదకించి కొత్తిమీర చల్లుకుంటే ఇక రెడీ అండి. ఇంతేనండి, సూపర్ అంటే సూపర్.